హలో అండి, ఈ వీడియోలో పెసరపప్పుతో మంచి ఫ్రై రెసిపీ చూద్దామండి. పప్పుని ఎక్కువగా మెత్తగా ఉడికించుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా పొడి పొడిగా ఫ్రై లాగా చేసుకుంటే పచ్చిమిర్చితో వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికోసమైతే పెసరపప్పుని కడిగి నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా సగం పైనే వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి మరొక నిమిషం పాటు వేయించాలి. మనం పెసరపప్పుని ఎక్కువసేపు నానబెట్టుకున్నామంటే కాస్త గ్యాస్ ట్రబుల్ లాంటివి రాకుండా ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో చిటికెడంత ఇంగువ, పావు టీ స్పూన్ పసుపు వేసి మరొక్కసారి కలపాలి. ఇంకా చివర్లో అయితే పచ్చిమిర్చి, కారానికి సరిపోను పచ్చిమిర్చి వేయాలండి. ఇవి కొద్దిగా ఘాటుగా ఉన్నాయి, అందుకే కొంచెమే వేసాను. మిర్చి అంటే ఘాటు కారం ఎక్కువగా తినలేని వాళ్ళు తగ్గించి వేసుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో నానబెట్టాం కదా పప్పు, నీళ్ళన్నీ తీసేసి పప్పును మాత్రమే వేయాలి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసి వేయాలి. టమాటా ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు రుచికి సరిపోను ఉప్పు, ఒక 1.5 టీ స్పూన్స్ దాకా ఉప్పు అయితే వేసాను ఇక్కడ. ఇప్పుడు ఈ పప్పుని 2 నుండి 3 నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి. నూనెలో బాగా వేగితే మనకి పప్పును నానబెట్టుకోవడము, వేయించుకోవడము ఈ రెండు చేయడం వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ లాంటివి రాకుండా ఉంటాయండి. అంటే పెసరపప్పుతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా, అందుకని మంచిగా కనీసం ఒక 3 నిమిషాలైనా వేయించుకోవాలి పప్పుని. లేదు అంటే నానబెట్టే ముందే మనము డ్రై రోస్ట్ చేసి తర్వాత కడిగి నానబెట్టుకోవచ్చు, మన ఇష్టం, ఎలాగైనా చేయొచ్చండి. ఇప్పుడు దీంట్లో దాదాపు 1.25 కప్పు దాకా నీళ్ళైతే పోసాను ఇక్కడ. మెత్తగా ఉడికించుకోవాలనుకుంటే కనీసం ఒక 2 కప్పులు నీళ్ళైనా వేయండి. నేను మెత్తగా ఉడికించట్లేదు, కాస్త పొడి పొడిలాడేలాగా ఫ్రైలాగా ఉడికిస్తాను కాబట్టి 1.25 కప్పు నీళ్ళైతే సరిపోయినాయి నాకు ఇక్కడ. ఒక 15 నిమిషాలు అలా సిమ్లో పెట్టి ఉడికించాను, అంతే అండి. చక్కగా ఉడికిపోయింది మెత్తగా. అంటే గుజ్జులాగా అవ్వలేదు, పొడి పొడిగానే ఉంది, కానీ మంచిగా పిండిలాగా ఉడికిపోయిందన్నమాట. పలుకేమీ తగలకుండా మెత్తగా ఉంది. నలిపి చూస్తే అంతే అండి. మనకి ఇంకా చివర్లో కొత్తిమీరాకుంటే కొత్తిమీరాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే అండి. చాలా సింపుల్గా బాగుంటుంది, వైట్ రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు, అంతే అండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్లో కుకింగ్ వీడియోసే కాకుండా డ్రెస్సెస్, నైటీస్, శారీస్ ఇలాంటి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి. ప్లీజ్ ఒకసారి వాచ్ చేసి చూడండి.